పైన దాడి. నేను హిందువుని అని చెప్పుకున్నందుకు హిందువులు వెతికి చంపిస్తారు. ఒక హిందువుగా బాధ అనిపిస్తుంది, అయ్యో హిందువు అని చెప్పుకుంటే చంపేస్తారా, చాలా కోపం వచ్చింది. బట్ నేను చేయగలనా? ఏం చేయలేను దాని విషయం. ఎక్కడ వాళ్ళ మీద హేట్ క్రియేట్ చేసుకోగలను అంతే, అంతకుమించి నేను చేయలేను. ద సేమ్ వే మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు వంద తప్పులు కనిపిస్తాయి. రోడ్డు చెత్త మీద వేసేస్తారు, లంచాలు, లీడర్ చేసే కరప్షన్ అంతా, ఇవన్నీ మనం ఎదిరించగలం, మన చుట్టుపక్కల జరుగుతున్నాయి. బట్ మన కోపం దీని మీద రాదు, ఎక్కడ మనం చేయలేని విషయం మీద జరుగుతుంది. సో అందుకే లీడర్స్ అనేవి క్రియేట్ చేస్తారు. నీకు ఆ సమస్య లేకపోతే ఇది పెద్ద సమస్యలా కనిపిస్తుంది, నువ్వు దీన్ని ప్రశ్నిస్తావు. మనం ఏమీ చేయలేని సమస్యలు మనవి, మనం పూర్తిగా చేయలేని సమస్యలని మనకు కావు, అలా క్రియేట్ చేశారు వాళ్ళు. ఫైనల్ గా ఒక మాట, మనిషిలాగే చూడండి. వాళ్ళని ఏ మతమో చూడకండి, ఏ క్యాస్ట్ చూడకండి, ఏ ప్రాంతమో చూడకండి, కేవలం మనిషిలాగే చూడండి. ఇంచు చూడగా మనుషులందు రెండే కులములు, మంచి చెడు. మంచి అనేది మాల అయితే మేము మాల అవుతాం. మంచి అనేది ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ దేశమైనా వాడిని ఫాలో అవ్వండి, వాడిని సపోర్ట్ చేయండి. అయినా ఫ్లాష్మెంట్ కంటెంట్ చూసి మీకు ఇవి నచ్చకపోవచ్చు, ఎందుకంటే మీకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్. నిజాలు మాట్లాడక నచ్చు, ఫ్లాష్మెంట్ బూతులు తిట్టాడు, అల్లాడు తిట్టాడు, వీళ్ళు తిట్టాడు, అది ఎంటర్టైన్మెంట్. ఇక్కడ నచ్చక నాకు నష్టం లేదు.